ఆదిలాబాద్ జిల్లాలోని పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కుడిలీలలో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు నీరు అందించారు. ప్రజల దార్తిని తీర్చేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. మనల్ని కూడా వంద శాతం ఇది నా గ్యారెంటీ, అది మోదీ గ్యారెంటీ ఉన్నది, ఇది నా గ్యారెంటీ. చలివేంద్ర ప్రారంభోత్సవం ఉంటే 5 నిమిషాలలో మేము ముందర ఉంటాం. మా దగ్గర కొత్త స్లోగన్ నడుస్తుంది సార్, మా వాడగట్టు అదే కలిపినారా 5 గంటలు రమారాయణ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో వేసవి తాపం ఇప్పటికే ఈ జిల్లాలో తీవ్రమైంది. ఈ వేసవి తాపంలో ఎక్కడైనా సరే ప్రత్యేకంగా పట్టణాలలో దాహం ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది సహజంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో ఈ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఆదిత్య ఖండేష్కర్ గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆదిలాబాద్ పట్టణంలో పదుల సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఒక సామాజిక సేవలో, ఒక సామాజిక స్పృహతో సంవత్సరాల తరబడి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆదిత్య ఖండేష్కర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మిగతా దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఎవరికి ఏ అవకాశం వచ్చినా వేసవి కాలంలో అది బస్టాండ్ సమీపంలో కావచ్చు, మిగతా ప్రాంతాలలో కావచ్చు, తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలకు నేను మిగతా దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి సమాజ సేవలో మనమంతా కూడా పాత్ర పోషించాలి. మరొక్కసారి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆదిత్య ఖండేష్కర్